కార్తీక్‌ని వాళ్ళ మామయ్య పిలిచి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. "రేయ్ కార్తీక్, దాసు కనిపియట్లేదంట, నీకేమన్నా తెలుసా?" అని చెప్పనైతే అడుగుతూ ఉంటాడు. "అదేంటి మావయ్య" అని చెప్పనైతే అడుగుతూ ఉంటాడు. "ఇప్పుడే పిన్ని చెప్పిందిరా, దాసు కనిపించట్లేదని" చెప్పనైతే దాసు గురించి వాళ్ళ మామయ్య కార్తీక్‌తో అంటాడు. సరే గాని నీకు దాసుని కొట్టింది ఎవరో తెలుసా అని చెప్పనైతే అడుగుతాడు కార్తీక్‌ని వాళ్ళ మామయ్య. "ఎవరో నీకు తెలుసా మామయ్య" అంటే, "తెలుసురా నాకు. కానీ ఈ విషయం నాకు తెలుసన్న సంగతి ఎవ్వరికీ తెలియదు. ఇంత మటుకు నేను నా భార్యకే చెప్పలేదని" చెప్పనైతే అంటూ ఉంటాడు. "ఎవరు మామయ్య కొట్టింది" అని చెప్పనైతే కార్తీక్ వాళ్ళ మామయ్యని అడుగుతూ ఉంటే, "ఎవరో కాదురా, నా కూతురు జ్యోత్స్నానే" అని చెప్పనైతే అంటూ ఉంటాడు. అంటే జ్యోత్స్న గురించి మావయ్యకి అంత విషయం తెలుసనమాట అని చెప్పనైతే కార్తీక్ అనుకుంటూ ఉంటాడు. "మీకెలా తెలుసు మావయ్య" అని చెప్పనైతే అంటాడు. అప్పుడు ఎవరో అన్నయ్య అని పిలిస్తే నేను బయటికి వెళ్ళానురా, అప్పుడు దాసుని ఎవరో కర్రతో కొట్టినట్టు అనిపించింది. చూస్తే నా కూతురు జ్యోత్స్ననే. తనని కర్రతో కొట్టి తను స్పృహ పడిపోయాక కారు డిక్కీలో వేసుకొని వెళ్ళిపోయింది. అది చూసి నేను షాక్ అయిపోయాను. ఎందుకు జ్యోత్స్న ఈ విధంగా చేసిందో అని చెప్పని తన కారుతో నేను ఫాలో అయ్యాను. తను ఒక దగ్గర తనని తీసి కింద వేసి ఒక రాయితో చంపబోయిందిరా. నేను కారు ఆనర్ కొట్టడంతో తను పారిపోయింది. అప్పుడు నేను దాసుని తీసుకెళ్ళి నా ఫ్రెండ్ దగ్గర నేను చేర్చి తనని కాపాడాను. నా గురించి చెప్పవద్దని చెప్పని ఎవరో కాపాడినట్లు తనతో చెప్పించానురా అని చెప్పనైతే కార్తీక్‌తో వాళ్ళ మామయ్య జ్యోత్స్న గురించి తనకు తెలిసిన విషయం మొత్తం చెప్తాడు. అప్పుడు కార్తీక్, "ఇదే కాదు మామయ్య, జ్యోత్స్న చాలా తప్పులు చేసి ఉంది. మీకు అవన్నీ తెలిస్తే మీరు తట్టుకోలేరు మావయ్య" అని చెప్పనైతే అనుకుంటూ ఉంటాడు. "ఏం చేసేదిరా, తప్పు చేసింది జ్యోత్స్న అయినా కూడా నేను బయట పెట్టలేకపోతున్నాను. తను ఎందుకు ఈ తప్పు చేసిందో కూడా నాకు తెలియట్లేదు" అని చెప్పనైతే తన కూతురు గురించి తను బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే తను నాకు ప్రాణం రా, నీకు తెలుసు కదా అని చెప్పనైతే బాధపడుతూ తన కూతురు గురించి కార్తీక్‌తో అంటూ ఉంటాడు. "ఈ విషయం గురించి నా భార్య సుమిత్రకు తెలిస్తే తను తట్టుకోగలదా? నా తండ్రికి తెలిసినా కూడా ఎంతో గారాబంగా పెంచుకున్న మనవరాలు ఈ విధంగా తప్పులు చేస్తుందని తెలిస్తే తను తట్టుకోలేరు. తను ఎప్పటికీ జ్యోత్స్నని క్షమించడు కార్తీక్.